ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః త్వేదేదజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అందరికీ నమస్కారం. ఒక ప్రేక్షకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానము, దేవాలయంకి వెళ్ళినప్పుడు అది అమ్మవారి దేవాలయం కావచ్చు, లేదా రుద్రుడైనా కావచ్చు, విష్ణుమూర్తి ఆలయం కావచ్చు, ఇతరత్ర ఏవైనా దేవాలయాలు కావచ్చును. అమ్మవారి దగ్గరికి అలా దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తులు వారి యొక్క కోరికలని ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అలా చెప్పడం సరైనదేనా కాదా? మన తల్లిదండ్రులకి ఏ విధంగా అయితే మన కష్ట సుఖాలు అనేవి తెలియపరుచుకుంటూ ఉంటామో, అలాగే భగవంతుడి వద్ద కూడా అన్నీ మనం చెప్పుకోవచ్చును. కానీ బిగ్గరగా ఏడుస్తూ రోదనతో ఈ విధంగా ఏవి కూడా చెప్పకూడదు. చెప్పడం ద్వారా పక్కవారి యొక్క దృష్టి కూడా మనపై ఆకర్షితం కలిగి అది మనకు కీడుని తలబెడుతుంది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎంత బాధ ఉన్నా కూడా మన తల్లిదండ్రుల వద్ద ఏ విధంగా అయితే ఆచరిస్తూ చెబుతూ ఉంటామో అదేవిధంగా భగవంతుడి దగ్గర కూడా మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మన కామ్యార్థం అన్నీ చెప్పుకుంటూ ఉండడం సరైనదే. మరి అలా ఏడుస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయా అని అడిగితే, మొదట మనం దేవాలయంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది. మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేది చూడడు, ఎంత శ్రద్ధ భక్తి సమాయుక్తంగా భగవంతుడిని ఆరాధిస్తున్నాం అనేది మాత్రమే ఆయన మనపై చూపించే యొక్క కరుణపై ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఏడుస్తూ చేయడం ద్వారా మనకి ఎటువంటి శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో అన్న విషయం కన్నా దానివల్ల పక్కన వారు ఎంత ఇబ్బంది పడతారన్న విషయాన్ని మనం గ్రహించాలి. మొదట మనలాగానే అందరూ కూడా దేవాలయానికి వేచేసేది వారి యొక్క మనస్సంకల్పాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి తెలియపరచారని. మరి మనం పరోక్షంగా అయినా కూడా ఈ విధంగా బిగ్గరగా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ చేసే యొక్క పూజల ద్వారా కానీ ఆ ఏడుపు ద్వారా కానీ మొదట పక్కన ఉన్న వారందరికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలా చేయడం మానుకొని మనస్ఫూర్తిగా ఎంత రోధం ఉన్నా కూడా భక్తిపూర్వకంగా మనం నమస్కారం చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క దేవుడి అనుగ్రహం కలిగి మీ మొరను ఆయన ఖచ్చితంగా ఆలకించి అన్ని కామ్యాల్లో కూడా మనకి శుభాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు ఖచ్చితంగా మన మొరను ఆలకిస్తూ ఉంటాడు. ఇలాంటి ధర్మ సందేహాల నివృత్తి కొరకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.